సరే చూడండి, బైబిల్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకు కూడా ఇష్టం, నాకు కూడా. సరే, మరి బైబిల్ని అందరికి బైబిల్ ఉందా? మీ మమ్మీ వాళ్ళ బైబిల్, మీ డాడీ వాళ్ళ బైబిలేనా? సొంత బైబిల్ ఉందా అందరికి? లేదా? అందరికి సొంత బైబిల్. ఎంతమంది పడుకునేటప్పుడు బైబిల్ పక్కన పెట్టుకుంటారు? నువ్వు కూడా పెట్టుకుంటావు, నేను కూడా పెట్టుకుంటా. భయం వేసినప్పుడు బైబిల్ పక్కన పెట్టుకుంటాం కదా. బైబిల్ అంటే అందరికి ఇష్టమే కదా. నాకు కూడా బైబిల్ అంటే ఇష్టమే. నేను ఎప్పుడు బాగా వేసినాను ఎవరన్నా, నేను ఏసైకి ప్రార్థన చేస్తా, బైబిలే చదువుకుంటా. అవునా కాదా? ఈ లోకం అంతట్లో మనల్ని ఎవ్వరు ఏసై ఓదార్చినట్టు ఓదార్చలేరు. అవునా కదా? మన తల్లిదండ్రులు కూడా మనతో ఎప్పుడు ఉంటారు, కానీ ఏసై ఎప్పుడు ఉంటానే ఉంటాడు. బైబిల్ ఎప్పుడు మనతోనే ఉంచుకోవాలి. అందరూ వినాలి. అందరు నోట్ మీద వేలేసుకోండి. ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. బ్లెస్సీ లోపలికి రా. నువ్వు అందరు నోట్ మీద వేలేసుకోవాలి. చిన్నపిల్లలే నాకు భక్తిగా అనిపిస్తున్నారు, పెద్ద పిల్లలు అసలు ఏం భక్తి లేదు. గ్రూప్ మీటింగ్స్ నవ్వులు చెప్పినా ఫీల్ అవుతారు. ఇవన్నీ నేను చెప్తా. మా చర్చిలో అస్సలు ఊరుకోదు ఎస్తారట. కొంచెం నవ్వినా మాట్లాడేటప్పుడు మా మమ్మీ అస్సలు ఊరుకోరు. మీకు ఎప్పుడు మగపిల్లలు బాగానే ఉంటున్నారు, మీరు మాత్రం ఎప్పుడు గ్రూప్ మీటింగ్స్ మీరు ఫీల్ అయినా నేను చెప్తా. కొంచెం 9th 10th రాగానే మనం పెద్దలు అయిపోయినా అస్సలు ఫీల్ అవ్వకూడదు. మనం ఎప్పుడు చిన్నపిల్లలు, వేసే దృష్టిలో దట్టు ఇంకా చిన్నపిల్లలు. సరే వినండి, మేరీ జోన్స్ ఉంది కదా, ఆమె బైబిల్ అంటే చాలా ఇష్టం అంట. వాళ్ళు చాలా పేద కుటుంబంలో జన్మించింది ఆమె. వాళ్ళ తండ్రి గారు కొంచెం పెద్దయ్యేటప్పటికి చనిపోయారు. మన అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కదా. చాలా మంది తండ్రి లేని పిల్లలు ఉంటారు, తల్లి లేని పిల్లలు ఉంటారు. కానీ దేవుడు మనకు అదృష్టాన్ని ఇచ్చాడు, తల్లిదండ్రులు కలిగి ఉండే అదృష్టాన్ని. అవునా కదా? అవునా కాదా? చెప్పాలి అందరూ. జార్జ్ వినాలి, అందరు శ్రద్ధగా. క్వశ్చన్స్ అడుగుతా మళ్ళీ. మరి మేరీ జోన్స్ కి బైబిల్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి దాన్ని కొనుక్కోవాలనుకునేది, చదవాలనుకునేది. చర్చికి వెళ్ళేది అనమాట. సండే 9 years ఉన్నప్పుడు చర్చిలో పాస్టర్ గారు బైబిల్ చదివితే అనుకుందంట, నేను ఎప్పుడు బైబిల్ చదువుతానా అనుకుందంట. ఇప్పుడు మనకి బైబిల్ వాల్యూ తెలియదు, మనం కొంచెం పెద్ద అవుతాం కదా, అప్పుడు మన అందరికి బైబిల్ వాల్యూ తెలిసింది. అప్పుడు అందరం అమ్మో ఏసయ్య, అమ్మో బైబిల్. కొంచెం పెద్దవాళ్ళం అయ్యాక ఏసయ్య మనకి ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది. అప్పుడు తెలిసిపోయింది మీకు లోకం అంతా ఎవ్వరు మనల్ని అంత ప్రేమించలేదు, ఏసయ్య ఒక్కడే మనల్ని ఎదురుగా ప్రేమించేదని మీకు తెలిసింది. ఇప్పుడు ఏం తెలియట్లా మీకు, చిన్నపిల్లలు కదా. కానీ ఇప్పుడు నుంచి మీరు ఏసయ్యని కలిగి ఉన్నారనుకో, మీ అందరికి దేవుడు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇస్తాడు. అందరూ ఆశీర్వాదకరంగా ఉంటారు. పరిటాల్లో కూడా అందరూ టీచర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఉంటారు. మీరు ఇప్పుడు నుంచి ఏసయ్యని కలిగి జీవిస్తే. అర్థమవుతుందా? నిన్న మా మమ్మీ చెప్పారు కదా, సైంటిస్టులు అందరూ ఆల్మోస్ట్ అందరూ ఏసయ్యని కలిగి ఉండేవాళ్ళే. వాళ్ళందరూ సైంటిస్టులు అయ్యారంటే వాళ్ళ ఓన్ కృష్ణ అయ్యారా, వాళ్ళ ఓన్ టాలెంట్తో ఏసయ్యని కలిగి ఉండబట్టే అయ్యారు. మన ఏసయ్య కలిగి ఉంటే మనకు రాని కూడా ఇస్తాడు. చదువు రాకపోయినా మనలో ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు ఏసయ్య. అర్థమవుతుందా? మనం దేవుణ్ణి కలిగి జీవించాలి. మరి మేరీ జోన్స్ మరి చర్చికి లేదు సండే. మరి పాస్టర్ గారు బైబిల్ చెప్పినప్పుడల్లా నేను ఎప్పుడు బైబిల్ చదువుతానా, నాకు వాళ్ళకి చదువు కూడా లేదంట. 9 years వచ్చినాయి. మనం అప్పుడు ఏ క్లాస్లో ఉంటాం? 9 years అంటే 4th క్లాస్లో ఉంటాం. కానీ వాళ్ళకి చదువు లేదు. అలాంటి టైంలో అసలు స్కూల్స్ ఉండేవి కాదు, నడవడానికి కూడా ఏమి వెహికల్స్ కూడా లేని టైం, అది లైట్స్ కూడా లేని టైం. అలాంటి సంవత్సరాల్లో ఉంది. మరి బైబిల్ లేదు, చదువుకోవాలంటే మరి స్కూల్స్ కూడా లేవు. ఎవరో పాస్టర్ గారి దగ్గర బైబిల్ ఉన్నది. ఇప్పుడు మనకు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఎప్పుడు కాంటే అప్పుడు బైబిల్ చదువుకోవచ్చు. అలాంటి రోజుల్లో బైబిల్ లేవు. మరి ఆమెకి ఎప్పుడు ఆమె ధ్యాస అంటే ఎప్పుడు బైబిల్ అనే ఉండేది. సరే, అలా 9 years టైంలో చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు బైబిల్ చదువుతుంటే శ్రద్ధగా విందంట. విని నేను కూడా ఏదో ఒక రోజు చర్చిలో నుంచి బైబిల్ చదవాలి, నేను కూడా బైబిల్ కొనుక్కోవాలి అని ఎంతో ఆశపడిందంట. సరే, అలాంటి సమయంలో వాళ్ళ మేరీ జోన్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి పాస్టర్ గారు వారి భార్య వచ్చారనమాట. వాళ్ళు వచ్చి స్కూల్స్ పెట్టారు. అప్పుడులో పాస్టర్స్ ఎక్కువ స్కూల్స్ కూడా పెట్టేవాళ్ళు. ఎక్కువ మిషనరీ ఆర్గనైజేషన్స్ ఉండే కదా, అప్పుడు పాస్టర్స్ కండక్ట్ చేసేవాళ్ళు. మరి మేరీ జోన్స్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇవాన్ పాస్టర్ గారు అండ్ వాళ్ళ వైఫ్ కూడా ఇద్దరు కలిసి స్కూల్ పెట్టారంట. అది మేరీ జోన్స్ వాళ్ళ ఇంటికి 2 మైళ్ళ దూరంలో ఉందంట. ఎన్ని మైళ్ళు? 2. అందరూ వినాలి, క్వశ్చన్స్ అడుగుతాయి. ఎన్ని మైళ్ళ దూరంలో ఉంది? 2 మైళ్ళ దూరంలో ఉంది. మరి అయినా కానీ మనం నడుస్తాం 2 మైళ్ళ
చదువుకోవాలని శ్రద్ధగా ఆ 2 మైళ్ళ దూరం నడుచుకుంటా వెళ్ళి రోజు స్కూల్కి వెళ్ళేది. సరే ఇంకా సాటర్డే మరి హాలిడే ఇచ్చేవాళ్ళు ఆమెకి. సాటర్డే ఏం చేసేది, పాస్టర్ గారు వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమె ఒక్కతే ఉండేది. అందరూ వినాలి పిల్లలందరూ. పాస్టర్ గారు వాళ్ళ ఆవిడ ఒక్కటే ఉండేది అనమాట. శనివారం మధ్యాహ్నం స్కూల్ ఉండేది కాదు. మరి ఆ స్కూల్ లేని సమయంలో ఏం చేసేది, వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేసేదంట. వాళ్ళ మమ్మీ పిలవంగానే జోన్స్ అని పిలవంగానే వెంటనే ఆ మమ్మీ అని చెప్పి పలికేదంట. మనమైతే పలుకుతామా? పలకం. పిలిచిన ఎప్పుడుకో పలుకుతాం కదా, అలా ఉండకూడదు. పేరెంట్స్ పిలవంగానే పలకాలి. మరి మేరీ జోన్స్ వాళ్ళ మమ్మీ పిలవంగానే ఏంటమ్మా నేను నీకేం చెయ్యాలి అని చెప్పి అడిగిందంట. అడగంగానే వాళ్ళ మమ్మీ ఎంతో ఆనందపడిందంట. నా కూతురు అసలు నేను పిలవడం ఆలస్యం, ఏం పని చేయాలని కూడా అడుగుతుంది, ఎంత వివర్తం కలిగిన పిల్ల అని చెప్పి ఆ తల్లిదండ్రులు బాగా మేరీ జోన్స్ చూసి ఆనందంగా ఫీల్ అయ్యారంట. వాళ్ళకి పాపం పేద పరిస్థితులు అయినా కానీ ముగ్గురు చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు. మేరీ కూడా పనిచేసేది. సరే శనివారం అలాగా ఏమైందంటే మేరీ ఆ పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం రోజు శనివారం మధ్యాహ్నం బైబిల్ చదువుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేది. ఒక రోజు అలాగే ప్రతి శనివారం చదువుకుంటూ ఉండేది. ఒక శనివారం మాత్రం ఇంటికి రాలేదు. వినాలి అందరూ, ఒక శనివారం మాత్రం మేరీ జోన్స్ అంట ఇంటికి రాలేదంట. నైట్ అయిపోయిందంట, మిడ్నైట్ అయిపోయిందంట, అయినా ఇంటికి రాలేదంట. మరి వాళ్ళ అమ్మకి భయం వేసిందంట. మనం కూడా ఇంటికి లేట్గా వెళ్తే తల్లిదండ్రులు కంగారే కదా, టెన్షన్ ఫీల్ అవుతారు కదా. ఒక గంట లేట్ అయినా ఎప్పుడు వచ్చే టైం కంటే ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఫోన్లు చేస్తున్నారు. మరి అప్పుడు ఫోన్లు కూడా లేవు. వాళ్ళ మమ్మీ చాలా భయపడిపోయిందంట. ఏమైంది లెటర్ రాశాను, డిస్టెన్స్ కాదు నాన్న, లెటర్ సెండ్ చేస్తున్నాను. టెలిగ్రామ్లు కూడా లేవు ఆ టైంలో. సరే అలా కంగారు అవుతా ఉందంట. మరి ఎప్పుడుకో వచ్చిందంట ఇంటికి. ఏంటి మేరీ నువ్వు ఎంతసేపు ఉన్నావు, ఏమైంది, ఎక్కడికి వెళ్ళావు అంటే ఎప్పుడు ఎర్లీగానే వస్తావు కదా బైబిల్ చదువుకుని, మరి ఎంతసేపు ఉన్నావు ఏంటన్నా అంటే చెప్పిందంట నేను మత్తయి సువార్తను ఇంటికి తీసుకొచ్చాను అందంట. ఏమంది? మత్తయి సువార్తను ఇంటికి తీసుకొచ్చాను అందంట. అదేంటి నువ్వు పేపర్లు నింపేసి తీసుకొచ్చావు, అలా చేయకూడదని చెప్పి వాళ్ళ మమ్మీ అరుస్తా ఉంటే లేదమ్మా నేను మత్తయి సువార్తలో ఒక 2 అధ్యాయాలు నా మనసులో కంట పట్టేశాను అని చెప్పిందంట. చూసారా మనం పడతాం అలాగా. అసలు ఇన్ని సంవత్సరాల నుంచి పుట్టి పెరిగాము, మీకు ఎవరికన్నా ఒక అధ్యాయం అంతా వచ్చా? ఎవరికన్నా వచ్చా? ఒక అధ్యాయం కాదు, ఇంకా చాలా ఎక్కువ రావాలి. 151 కీర్తన వచ్చా? 119 కీర్తన వచ్చా? సరే మరి మేరీ చూసారా 2 అధ్యాయాలు అప్పుడే కట్టలు పెట్టొచ్చేసిందంట శనివారం లేటుగా. మనమైతే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే ఏం చేస్తాం? కార్తీక్ ఏం చేస్తాం? మీరు రెండింటికి వెళ్తే అటు ఇటు తిరగడము, లేకపోతే చాట్లు, లేకపోతే కొల్లు కబుర్లు ఖచ్చితంగా అదే, లేకపోతే వాళ్ళ గురించో వీళ్ళ గురించో బట్టల గురించో దేనికో దాని గురించి డిస్కషన్స్ పెడతాం. కానీ మేరీ మరి ఆ రోజు చక్కగా బైబిల్ చదువుకొని ఆ 2 అధ్యాయాలు కంటగా పట్టొచ్చింది. చూసారా ఎంత గొప్పలో. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకు అర్థమైపోయింది వాళ్ళ అమ్మాయికి ఎంత బైబిల్ అంటే పిచ్చి పట్టి ఎంత ఇదైపోయిందో అని. సరే తర్వాత ఆమెకి ఒక రోజు బైబిల్ ఎలాగైనా కొనుక్కోవాలనిపించి బాగా ఎక్కువైపోయిందంటే ఎలాగైనా బైబిల్ కొనుక్కోవాలి, ఏం చేసైనా డబ్బులు దాచుకుని బైబిల్ కొనుక్కోవాలని చెప్పి ఆ బట్టలు ఉతుకుతా ఉంటే అనిపించిందంట నేను ఇదే బట్టలు ఇంకొకరి ఇంట్లో ఉతికితే నాకు డబ్బులు ఇస్తారు కదా అని చెప్పి వేరే ఇంట్లో కూడా బట్టలు ఉతికిందంట. ఆ బట్టలు ఉతక వచ్చిన డబ్బులు దాచుకుందంట. మళ్ళీ ఒకళ్ళ ఇంటికి వెళ్ళింది కదా పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి. ఆ పాస్టర్ గారు చెప్పారంట ఇదిగో మేరీ కోడి పిల్లలు తీసుకుని నువ్వు పెంచుకో, వీటికి గుడ్లు వస్తాయి, వీటిని నువ్వు అమ్ముకుని ఆ డబ్బులు కూడా బైబిల్ కొనుక్కోవడానికి వాడుకో అని చెప్తే పాటలు పాడడం కాదు, వాకింగ్ కూడా కాదు. ఈ గుడ్లు తీసుకెళ్ళి నువ్వు అమ్ముకుంటే నీకు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో నువ్వు బైబిల్ కొనుక్కోవచ్చు అని చెప్పిందంట. సరే అవి కూడా చేసిందంట, చాలా పనులు చేసిందంట. అలా ఒక 5 years కష్టపడి బైబిల్ కొనుక్కోవడానికి డబ్బులు దాచుకుందంట. 5 years కష్టపడి డబ్బులు దాచుకుందంట. పాస్టర్ గారిని అడిగిందంట, పాస్టర్ గారు అండి నేను బైబిల్ ఎక్కడ కొనుక్కోవాలి అని. అప్పుడు ఆయన చెప్పారంట చార్లెస్ గారు అని ఇక్కడ ఒక ఆయన ఉంటారమ్మా, ఆయన దగ్గరికి నువ్వు కొనుక్కోవచ్చు అని చెప్పారంట. కానీ నీ దగ్గర ఉన్న డబ్బులు బైబిల్ కొనుక్కోవడానికి సరిపోవంటే మళ్ళీ ఇంకో 1 year దాచిందంట. ఎన్ని ఇయర్స్ అయింది? 6 years దాచిందంట. సరే 6 years అయిపోయింది, బైబిల్ కావాల్సిన డబ్బులు పోగాయి. మరొక రోజు బయలుదేరిందంట. అది ఎక్కడ తెలుసా? 25 మైళ్ళ దూరం అంట. ఎంత? 25 మైళ్ళ దూరం ఆ చార్లెస్ పాస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే. మరి 25 మైళ్ళ దూరం నడుచుకుంటా చీకట్లో
వాళ్ళ మమ్మీతో డాడీతో ప్రేయర్ చేయించుకుందంట. ఎంతమంది ఇక్కడ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేయించుకుని వెళ్తారు? పేరెంట్స్తో పాస్టర్స్తో ప్రేయర్ చేయించుకుని వెళ్తాం కదా. నేను చిన్నప్పటి నుంచి మా పాస్టర్తో ప్రేయర్ చేయించుకునేదాన్ని ఎగ్జామ్స్. అలాగే మరి ఆ బైబిల్ కొనుక్కోవడానికి చక్కగా వాళ్ళ మమ్మీతో డాడీతో ప్రేయర్ చేయించుకుని మంచిగా 25 మైళ్ళు తినడానికి కొనుక్కుందంట. చాలా బాధాకరమైన పరిస్థితి ఏంటో తెలుసా? ఆమెకి చెప్పులు కూడా లేవంట. వింటున్నారా? మనందరికి ఎన్ని చెప్పులో ఎన్ని జతలో, కానీ అప్పుడు ఆమెకు చెప్పులు కూడా లేవు. ఎవరో పక్కన చెప్పులు అడిగి తీసుకుని వేసుకుందంట. కానీ అవి కూడా కంటిన్యూగా వేసుకోవట్లేదంట. ఎక్కడన్నా రాళ్ళు ఉంటే అప్పుడే ఆ చెప్పులు వేసుకుందంట. మళ్ళీ నాకు ఆ మాటకి చాలా బాధేసింది. ఎప్పుడు ఆ రాళ్ళు ఉన్నప్పుడే చెప్పులు వేసుకుందంట. మళ్ళీ ఆ రాళ్ళు ఏమి కొండల ప్రాంతం లేనప్పుడు చెప్పులు దాచేసుకుందంట. మరి అలా నడుస్తానే ఉందంట. అలసిపోతుందంట పాపం. మరి ఒక్కటే 16 ఇయర్స్ అప్పుడు ఆమెకి. ఆడపిల్లలు అసలు మన ఇంట్లో ఏజ్లో పంపిస్తారు, ఒకళ్ళనే పంపించరు కదా. మా ఇంట్లో అయితే అసలు పంపించరు. మీ ఇంట్లో ఆ టైంలో 25 మైళ్ళ దూరం నేను పంపించాను. కానీ ఆమె చూడండి ఎంత శ్రద్ధ బైబిల్ కొనుక్కోలేదు. నడుస్తుంది, అలసిపోతుంది, ఎక్కడెక్కడ కాళ్ళు నొప్పులు పడుతుంది, వాచిపోతుంది. కానీ ఆమె చెప్పుకుంటుందంట, మేరీ ఇంకొంచెం దూరం అయితే నువ్వు నీకు కావాల్సిన బైబిల్ని పొందుకుంటే ఇంకొంచెం దూరం నడు, నీ కాళ్ళ నొప్పులు కూడా నీకు ఉండవు, నీకు కావాల్సిన బైబిల్ నీకు దొరికిద్ది అని ఆమె చెప్పుకుంటే ఆనందపరుచుకుంటుందంట. అలాగే నడిచింది నడిచింది నడిచింది. చివరికి రాత్రి అయింది. ఎలాగోలా ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఏం పేరు ఆయన పేరు? ఆయన గారి దగ్గరికి వెళ్ళిందంట. అదిగో ఆ ఇల్లు అని చెప్పి అందరూ చెప్పారంట. వెళ్ళిందంట. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, పాస్టర్ గారు అండి నాకు బైబిల్ కావాలి, నన్ను ఇలా ఇవాన్ పాస్టర్ గారు పంపించారు అని చెప్తే ఆయన అన్నారంట, అమ్మ ఏమనుకోమాక, ఒక్క బైబిలే ఉంది, అది వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఆయనకి ఇస్తానని మాట ఇచ్చాను, నీకు ఇవ్వలేనమ్మా అందంట. చాలా బాధపడిందంట. కాదు పాస్టర్ గారు, నేను ఎప్పటి నుంచో ఆశపడి డబ్బులు దాచుకున్నాను, ఇంత దూరం నుంచి వచ్చాను, 25 మైళ్ళ దూరం నుంచి అని చెప్పి చెప్పగానే ఆయన మనసు మార్చుకున్నారంట. సర్లే ఆయనకి తర్వాత అయినా ఇవ్వచ్చు, మరి ఆడపిల్ల కదా, ఇంత దూరం నుంచి వచ్చింది, ఇంత చిన్నపిల్ల ఇంత ఆసక్తితో వచ్చిందని చెప్పి ఆయన బైబిల్ ఇచ్చారంట. ఇంక అంతే. మనకి ఫోన్ దొరికితే ఇప్పుడు ఐఫోన్ ఏదో దొరికితే అంతా ఎగిరి గంతేస్తాము. అప్పుడు ఆ టైంలో బైబిల్ దొరకగానే చాలా గట్టిగా ఆనందపడి గంతులేసిందంట. ఆ బైబిల్ని హక్ చేసుకుందంట, ముద్దులు పెట్టుకుందంట. వింటున్నారా? బైబిల్ దొరికిందా దొరకలేదా? ఎల్లో సార్ నిన్నే బైబిల్ దొరికేసరికి చాలా ఆనందపడిపోయిందంట. ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుందంట. ఈ రోజుల్లో పిల్లలకి అసలు కృతజ్ఞత స్వభావమే లేదు. ఎవరైనా చెప్పినా ఓకే అంతే, థ్యాంక్స్ కూడా చెప్పరు, థ్యాంక్స్ కూడా ఉండదు వెనక ముందు. మనం ఎప్పుడు బైబిల్ మన క్రిస్టియానిటీలో కృతజ్ఞత స్వభావం ఉండాలి. ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించే మనసు ఉండాలి. అవి ఏమి రోజుల్లో నాకు అసలు ఎక్కడ ఎవరి పిల్లల్లో కనిపించట్లా. వినాలి అందరూ, అరే